హాయ్ చెల్లెళ్ళు, మీరందరూ ఆల్రెడీ తమ్నెయిల్ అయితే చూసే వచ్చుంటారు కదండి. ఈరోజు నేనైతే కంప్లీట్ వీడియోని అయితే చూపించబోతున్నాను. టైగర్ ఐల్ని ఏ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు, అదేవిధంగా కటింగ్తో పాటు ఆ డస్ట్ పార్టికల్స్ని కూడా ఏ విధంగా క్లీన్ చేయొచ్చు ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నానండి. సో ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాధవర్మ వ్లాగ్స్. సో మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఈ వీటిని అయితే టైగర్ ఐ అని చెప్పేసి అంటారనమాట. ఇందులో టైగర్ ఐతో పాటు కొన్ని వేరే రైలు కూడా ఉన్నాయండి. వాటి పేర్లు ఏంటో నాకైతే తెలీదు. సో నాకు తెలిసిన కొన్ని రైలు పేర్లు అయితే చెప్తాను. అదేనండి టైగర్ ఐ మాత్రమే, ఇంకా డిఫరెంట్ పేర్స్ అయితే ఏమీ లేవు. కొన్ని వైట్ రైలు అయితే ఉన్నాయి, అట్లా ఏమంటారో నాకైతే తెలీదు. సో చూస్తున్నారు కదా, ముందుగా ఇలాగ రెయ్యి హెడ్ అనేది మనం తీసేసుకుని కింద కాళ్ళు ఉన్నది కదండి, కాలుతో పైకి ఇలా ఈజీగా వచ్చేస్తుందండి తొక్కను తీయగానే. వెంటనే లాస్ట్లో తోకను కూడా ఇలా నెట్టి తీసేసామంటే కనుక మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగ మనం రొయ్యలు చేసేటప్పుడు ఏంటంటే వాటర్లో వేసేసుకోవాలండి. వాటర్లో వేసుకుంటేనే మనం చేసేటప్పుడు అంతా రొయ్య అనేది ఎర్రగా అయిపోతూ ఉంటుంది కదా, సో తొందరగా పాడైపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడన్నా సరే రొయ్యలు క్లీన్ చేసేటప్పుడు వెంటనే పక్కనే వాటర్ అనేది పెట్టేసుకుని ఇలా క్లీన్ చేసిన వెంటనే అందులోకి అయితే వేసేసుకోవాలి. సో ఇక్కడ కంప్లీట్ రొయ్య అయితే చూపిస్తున్నాను చూడండి. లాస్ట్లో ఇలా గుంజుపెట్టి తోకను తీసేసామంటే కనుక వచ్చేస్తుందండి. తర్వాత మధ్యలో డస్ట్ పార్టికల్స్ మేత అనేది ఉంటుందండి, అది తినే ఫుడ్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని ఖచ్చితంగా మనం అయితే క్లీన్ చేసేసుకోవాలండి. ఎందుకంటే మనం తినేటప్పుడు కుక్ చేసుకునేటప్పుడు మీరు ఏ విధంగా కుక్ చేసినా కూడా అది తినేటప్పుడు ఇసుకగా తగులుతూ ఉంటుందండి. ఆ మేతను మనం తినలేం కూడా, సో తినేటప్పుడు అంత బాగుండదు కూడా. అలా అయితే మనం నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. ఎప్పుడన్నా సరే చిన్న రొయ్య అన్నా పెద్ద రొయ్య అన్నా కూడా మనం అందులో ఉన్న మేతను కన్ఫామ్గా తీసేసుకోవాలి. ఈ రొయ్యను చూసినప్పుడల్లా నాకు ఒకటే గుర్తొస్తుందండి, మా అమ్మగారు ఇన్నాళ్ళు రైలు కంపెనీ అని చెప్పేసి అయితే ఉండేదన్నమాట. వాటికైతే వెళ్ళేవారండి. డైలీ ఒక 4 or 5 బకెట్స్ అయితే వేసేవారంట. బకెట్స్ అంటే రొయ్యి తొట్టు అంటారు తెలుసా మీకు ఎవరికన్నా అంటే చేపల బాక్స్లో పనిచేసే వాళ్ళకైతే తెలుస్తుందండి. చేపల బాక్సులు అనేది ఒకటి ఉంటుందన్నమాట, ట్రే టైపు. వాటితో ఒక 4 or 5 ట్రేస్ అయితే వేసేవారనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నుంచుని అలా చేస్తూనే ఉండాలండి కంప్లీట్గా. చాలా అంటే చాలా కష్టం అయిపోయేది. రొయ్యలు చూడగానే నాకైతే అదే గుర్తొచ్చిందనమాట. ఈ రొయ్యను చూసారా, ఇది కొంచెం తెల్లగా ఉందండి. దీని పేరేంటో తెలియదు. ఇదైతే టైగర్ రొయ్య అయితే కాదనమాట. మధ్యలో డస్ట్ చూసారా ఎంత ఉందో, గ్రీన్ కలర్లో నాచు అనేది బాగా ఎక్కువగా తినేసినట్టుందండి. ఇది అనేది ఆ నాచు తీసేసరికి అయితే చాలా టైం అయితే పట్టేసింది. అలా తీస్తున్న కొద్ది రావట్లేదు అసలు. నేనైతే కొంచెం నొక్కుపెట్టి అయితే తీసేసాను అనమాట. కొద్దిగా ఇలా మధ్యలో చిన్నగా గీత పెట్టేసుకుంటూ తీసేసేదాన్ని. ఇందులో మా అమ్మ వాళ్ళు రైల్ కంపెనీలో చేశానని చెప్పాను కదండి, అందులో కటింగు, హెడ్లెస్, ఇంకా వేరే ఆపరేషన్ టైప్లో ఉంటుందంటండి. మధ్యలో కటింగ్ చేయడం, హెడ్లెస్ అని చెప్పేస్తే హెడ్స్ తీసేయడం, అది కూడా అంతా చాకుతోనే చేయాలన్నమాట. వాళ్ళకి చిన్న నైఫ్ అనేది ఇచ్చేవారు, ఆ నైఫ్తో అయితే చేసేవారు అనమాట వాళ్ళు. సో ఫైనల్గా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవాలి. మనం ఎప్పుడు రైలు చేసినా కూడా ఇదే విధంగా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటే జీడిపప్పులా ఉంటుందండి యాజ్టీస్గా. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో లేదో తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం. నేను నా స్వయాన రొయ్యలు చేయడం అనేది కూడా నాకు చాలా ఇష్టం. రొయ్యలు చేయడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. పెద్ద రొయ్య అయితే ఇంకా ఇష్టం అనమాట. ఇలా చేసిన వెంటనే అలా అయిపోతుంది. చిన్న రొయ్యల కన్నా పెద్ద రొయ్యల మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అన్నమాట నాకు. సో ఈ విధంగా అన్నిటిని కూడా క్లీన్ చేసేసుకొని ఒక పెద్దగా ఉన్న బౌల్లో వేసేసుకొని ఒక 3 or 4 టైమ్స్ అయితే మనం నీట్గా వాష్ చేసేసుకోవాలి. మీకోసం నేను కంప్లీట్ వీడియో అయితే చూపిస్తున్నానండి ఒక్కొక్కటిగా కూడా. సో మనకైతే రొయ్యలు అయితే అయిపోయినాయి అనమాట. సో ఈ విధంగా అయితే బాగా వాష్ చేసేసుకోవాలండి. మనం వాష్ చేసుకునేటప్పుడు ఏంటంటే మన చేతులు అనేది బాగా జిగురుగా ఉంటుందన్నమాట. రొయ్యలు ఎక్కువగా జిగురుగా ఉంటుందండి. ఏ చేపల కన్నా ఇది ఇంకా ఎక్కువ జిగురుగా ఉంటుంది. స్మెల్ కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. మనం 3 or 4 టైమ్స్ బాగా కడిగేసుకోవాలి. ఆ మేతను మాత్రం కన్ఫామ్గా తీసేసుకోవాలండి, అది మాత్రం గుర్తుపెట్టేసుకోండి. సో ఫైనల్గా ఇలాగ 4 or 3 టైమ్స్ కడుక్కున్న తర్వాత చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఎంత నీట్గా ఉన్నాయో. చాలా బాగుంటుందండి. మీరు ఫ్రై అయినా చేసుకోవచ్చు, కర్రీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, గ్రేవీ మసాలా బిర్యానీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎందులో కన్నా కాంబినేషన్లో టైగర్ ఐ అనేది బెస్ట్ అండి, చాలా బెస్ట్. అదేవిధంగా హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట టైగర్ ఐ అనేది. వనామి రైలు అయితే ఇంకా తినకూడదండి, అవైతే మంచిది కాదు హెల్త్కి అస్సలు మంచిది కాదండి వనామి రైలు అనేది. ఇది వచ్చేసి అయితే టైగర్ ఐ అనమాట. చూసారు కదా ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉందో. మనం తినేటప్పుడు కూడా మన సాటిస్ఫాక్షన్తో మనం తినాలండి, అంత నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇది చూస్తున్నారు కదా, ఇది వైట్ రొయ్య అని చెప్పాను కదా, దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసి అయితే మీకు సో చూస్తున్నారు కదా, తొక్కలేమో ఇన్ని వచ్చినాయి, గుంజేమో ఎంత వచ్చింది. ఫైనల్గా రొయ్యల్లో ఉన్నంత పప్పు అయితే తక్కువ ఉంటుందండి, తొక్కలు బాగా ఎక్కువ.